The question, name of the unemployment in agriculture in India is. అగ్రికల్చర్ సెక్టార్లో ఇండియాలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ పేరేంటి? 4 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. లెట్స్ సి. ఫస్ట్ మీనింగ్స్ తెలుసుకోవాలి. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి అంటే ఒక సీజన్లో వర్క్ ఎక్కువగా ఉంటుంది, మిగతా సీజన్స్లో వాళ్ళకి వర్క్ ఉండదు అనమాట. అప్పుడు వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ అయిపోతారు కదా. వర్క్ ఉన్నప్పుడు ఎంప్లాయిడ్ అండ్ రిమైనింగ్ టైంలో అన్ఎంప్లాయిడ్. ఇది మనం ఎక్కడ చూడొచ్చు? ఈ సీజనల్ అంటే ఒక సీజన్లోనే పని ఉంటుంది, ఇంకొక సీజన్లో పని ఉండదు, దాన్ని మనము సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటాము. ఇది మనము అగ్రికల్చర్ సెక్టార్లో చూడొచ్చు. అంతే కదా, వాళ్ళకి ఎప్పుడూ ఏం వర్క్ ఉండదు. వర్షం పడినప్పుడు ఎక్కువగా పంట వేసుకున్న తర్వాత హార్వెస్టింగ్ టైంలో ఆ టైంలో మాత్రమే పని ఉంటుంది, మిగతా టైంలో పని ఉండదు. సో సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ మన అగ్రికల్చర్ సెక్టార్లో చూడొచ్చు. అలాగే మనము అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ ఉంటాయి కదా, ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్లో కూడా మనము సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది చూడొచ్చు. ఓకే, మరి సెకండ్ వన్, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే మనకు ఒక సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్ ఉందనుకోండి. ఈ అగ్రికల్చర్ సెక్టార్లో కావలసిన మంది కంటే ఒక పొలంలో హార్వెస్ట్ చేయడానికి కానీ, ఒక పొలంలో వర్క్ చేయడానికి కానీ 2 ఉమెన్స్ సరిపోతారనమాట. వాళ్ళు 2ని తీసుకెళ్లకుండా 4 మెంబర్స్ని తీసుకెళ్లారనుకోండి, ఒక వర్క్ని 2 మెంబర్స్ సరిపోతారు, కానీ 4 మెంబర్స్ని తీసుకెళ్లారు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ది డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. అంటే ఎక్కువ మంది ఉండడం, ఒక పనికి సరిపడి మంది కంటే ఎక్కువ మంది ఉండడం అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇది కూడా మనం పొలాల్లో చూస్తూ ఉంటాం కదా. సో సీజనల్ అండ్ ద డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్స్ అనేవి మనకు అగ్రికల్చర్ సెక్టార్లో అన్ఎంప్లాయ్మెంట్ కిందకి వస్తాయన్నమాట. ఓకే, సో సీజనల్ అండ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్స్ అనేవి మనం అగ్రికల్చర్ సెక్టార్లో చూడొచ్చు. సో ఆప్షన్ ఈజ్ 1 and 2 అనమాట. ఈ ఫ్రిక్షనల్ స్ట్రక్చరల్ అంటే ఏంటో కూడా చెప్తాను. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, దీన్ని మనము ఇంకొక పేరుతో ఏమని పిలుచుకుంటామంటే సర్చ్ అన్ఎంప్లాయ్మెంట్ అని పిలుస్తాం. సర్చ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఒక జాబ్ చేస్తున్నాడు, ఇతనికి జాబ్ నచ్చలేదు, ఇంకొక జాబ్కి షిఫ్ట్ అవుదాం అనుకున్నాడు, ఇంకొక కంపెనీకి షిఫ్ట్ అవుదాం అనుకున్నాడు. అప్పుడు అతనికి ఏదైతే టైం పడుతుంది కదా, ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి షిఫ్ట్ కావడానికి అతను సెర్చ్ చేసుకుంటూ ఉంటాడు కదా దానికోసం. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. అప్పుడు అతను అన్ఎంప్లాయ్మెంట్గా ఉంటాడు కదా, అతనికి ఏ శాలరీ రాదు కదా. అప్పుడు అది ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి, ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్కి మారినప్పుడు అతను ఫేస్ చేసే ఈ అన్ఎంప్లాయ్మెంట్ని మనము ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. సెర్చ్ చేస్తాడు కదా, సో ఈ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ని ఇంకొక పేరుతో సర్చ్ అన్ఎంప్లాయ్మెంట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ది సర్చ్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ సర్చ్ అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. స్ట్రక్చరల్ అంటే స్ట్రక్చర్లో ప్రాబ్లం. వాట్ ఈస్ ద స్ట్రక్చర్లో ప్రాబ్లం అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి కానీ, సాఫ్ట్వేర్ జాబ్స్కి కానీ స్కిల్స్ అన్నవి రిక్వైర్ అవుతాయి. ఈ స్కిల్స్ అన్నవి పీపుల్కి ఉండాలన్నమాట. ఓకే, ఈ జాబ్స్ వదిలినప్పుడు ఈ స్కిల్స్ అన్నవి ఉండాలన్నమాట మనుషుల దగ్గర. కంపెనీలు కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఐటీ, ఏఐ ఇలాంటివన్నీ కూడా కొత్త స్కిల్స్ అన్నీ వస్తున్నాయి. కానీ ఎవరైతే అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ స్కిల్స్ అన్నవి ఈ కంపెనీకి మ్యాచ్ కావాల్సిన స్కిల్స్తో మ్యాచ్ అవ్వడం లేదు. అంటే వాళ్ళకి ఆ స్కిల్స్ రావన్నమాట. సో మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. సో స్ట్రక్చర్లో గ్యాప్ ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. ఒకటి సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, ఒక సీజన్లో అన్ఎంప్లాయిడ్గా ఉంటారు. దట్ ఈస్ సీన్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టర్. డిస్గైజ్డ్ అంటే కావాల్సిన కంటే ఎక్కువ మందిని తీసుకెళ్ళడం, ఎక్కువ మంది వర్క్ కోసం ఉండడం. అది కూడా మనం అగ్రికల్చర్ సెక్టర్లో చూస్తాం. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్కి మారేటప్పుడు తను ఫేస్ చేసే ప్రాబ్లం సర్చ్ అన్ఎంప్లాయ్మెంట్ అని కూడా అంటారు దీన్ని. నెక్స్ట్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అనేవి పీపుల్ దగ్గర లేకపోవడం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. అగ్రికల్చర్ సెక్టార్లో చూసేది సీజనల్ అండ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఆప్షన్ ఈజ్ 1 and 2.